అప్పుడే ఆ విశ్లేషణలో అదే రోజు చెప్పానండి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారు. ఓకే. అలాగే తెలంగాణలో కేసీఆర్ గారు ఓడిపోయినప్పుడు కూడా నేను అదే మాట చెప్పాను, కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి రారు అని చెప్పేసి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను ఎప్పుడు విశ్లేషించాలన్నా ఒక పాత్రతో, అంటే మహాభారతంలో ఉన్న ఒక పాత్రతో పోలుస్తూ ఉంటాను. దుర్యోధన సార్వభౌముడని మనందరికీ తెలుసు మహాభారతం. ఆయన యొక్క మనస్తత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే దుర్యోధనుడి కంటే కూడా ఈయన 2 ఆకులు ఎక్కువ చదివాడు. దుర్యోధనుడు అన్న కనీసం కర్ణున్నో లేకపోతే శకున్నో వాళ్ళ మాట అన్నా వినేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఆయన అభిమాన ధనుడు. తన అభిమానానికి, తన యొక్క గౌరవానికి ఏదన్నా భంగం కలుగుతుంది అనేటువంటి ఆలోచన వచ్చినా కూడా పక్కకు కూడా వెళ్ళినటువంటి వ్యక్తి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం కూడా ఏం చేస్తుందంటే ఒక ట్రాప్ లాగా ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఒక ఆట ఆడుకోవాలని చెప్పేసి చూస్తుంది అనేటువంటిది అది బహిరంగ రహస్యం. అంతేనా? రండి మాట్లాడండి ప్లాన్ అదేనా? అంటే సురేష్ గారు ఉన్నారు, బాధపడతారేమో గానీ పర్లేదులే చెప్పండి. నోట్తో మాట్లాడుతూ నొసలతో వెక్కిరిస్తున్నారండి. వచ్చిన తర్వాత ఏం చేయాలనేటువంటి ప్రణాళిక వాళ్ళ దగ్గర సిద్ధంగా ఉంది. ప్యానెల్లో ఉన్న ఇద్దరిని చెప్పమనండి, వాళ్ళు అంతర్గతంగా వాళ్ళకి తెలుసు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బాగా తెలుసు. తర్వాత ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు సంబోధిస్తున్నటువంటి పద్ధతి ఒక క్లారిటీ ఇస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు సభ్యులందరికీ ఒక డైరెక్షన్ ఇచ్చారు. మనం ఉంది ప్రజల కోసం మాట్లాడదాం కాబట్టి ఎవరిని మనం అవమానించే పరిస్థితి లేదు. అవమానించవద్దండి, ఎవరిని అవమానించవద్దు, మనం అందరినీ గౌరవించాల్సిందే. ప్రజలే ఆయన బుద్ధి చెప్పారు. ఆయన చేసిన గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రవర్తనకి ప్రజలే బుద్ధి చెప్పారు. 11 సీట్లు ఇచ్చి అవసరం లేదు, మేము అవమానించమండి, అందరు సభ్యులకు మళ్ళీనే వారిని గౌరవిస్తారు. అదే స్పీకర్ గారు చెబుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఎవరిని అవమానించండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చు కానీ ఆ డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఆయనకి జరిగినవన్నీ మర్చిపోయి చాలా గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడగలుగుతారండి. ఇది మనం మాట్లాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి కావులేదు. హౌస్ లో నిబంధనల ప్రకారం నడవాల్సిందే. ఓకే ఓకే, ఒక్క నిమిషం సురేష్ గారు. ఓకే, మనం చాలా సభలు చూసాం కదా, చాలా సభలు చూసాం. ఒక విషయం, చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో పనిచేసిన మంత్రి ఎవరు, గతంలో స్పీకరు, ఆయన చంద్రబాబు నాయుడు గారి తీరు పట్ల ఎలా వ్యవహరించారు స్పీకర్ గా కూర్చున్నప్పుడు? సో ఇవన్నీ పైకి చూడడానికి ఒకలా ఉంటే అక్కడ ఒకలా ఉంటాయి. ఎనీవే, నాగార్జున గారు కంటిన్యూ చేయండి, మాట్లాడండి. ఇంకోటి ఏంటంటే సురేష్ గారు ఒక నిమిషం ప్లీజ్, నో రన్నింగ్ కామెంటరీ, ఒక నిమిషం. ఆయన సంబోధిస్తున్నటువంటి పద్ధతి కూడా మనం గమనించాలండి. ఎవరు అన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి. తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు, అధికార కూటమిలో ఉన్న ప్రతి వాళ్ళు ఆయన సంబోధిస్తుంది ఏంటంటే పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు. అది ఆయనకి పుణ్యం మీద కారం జరుగుతున్నట్టు. ఎవరినైతే తను టార్చర్ పెట్టాడో, ఎవరినైతే సాధించాడో, ఎవరి మీద అయితే దాష్టీకాలు చెలాయించాడో వాళ్ళందరూ ఇవాళ ఉన్నతమైన పదవుల్లో అక్కడ కూర్చొని అసెంబ్లీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈయన వెళ్ళి అక్కడ ఒక మూలన 11 మంది సభ్యులతో కూర్చొని అధ్యక్ష అని వాళ్ళని పిలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి మనస్తత్వం కలిగిన అభిమాన ధనుడికి అది చాలా కష్టంగా ఉంది. అది అభిమాన ధనుడా దురభిమాన ధనుడా? అంటే అభిమానం అందరికీ ఉంటుంది, అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఉండాలి. కాస్త ఎక్కువైతే దురభిమానమే అవుతుందండి. దుర్యోధనుడి అభిమాన ధనుడని అన్నారు. తర్వాత సభ ఎలా నడిచింది అనేటువంటిది మనందరం చూసాం రిషి గారు. మహాభారతంలో ఎన్నైతే క్యారెక్టర్లు ఉన్నాయో దాంట్లో దుశ్శాసనులు ఉన్నారు, శకునులు ఉన్నారు, కర్ణుడు ఉన్నారు, అన్ని పాత్రలు మనకి కనిపించినాయి లాస్ట్ సభలో. వాళ్లకున్నటువంటి 151 అనేటువంటి స్ట్రెంగ్త్ ను చూసుకొని అక్కడ ఉన్నటువంటి అందరినీ, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి, అయ్యన్న పాత్రుడు గారి దగ్గర నుంచి, అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దాకా ఎలాంటి హింస పెట్టారనేటువంటిది అందరికంటే బాగా తెలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వాళ్ళని వెళ్ళి ఫేస్ చేయటం, వాళ్ళు చేసేటువంటి ఎగతాళిని వెళ్ళిన తర్వాత వీళ్ళు విమర్శించకుండా ఉండరు. వీళ్ళు ఒకటంటే అవతల నుంచి 10 మాటలు వస్తాయి కదా. కరెక్ట్.
అందరూ నాగభూషణ్ గారు చెప్పినట్టు ఒక ప్రశ్న అంటే 10 తోటలు దిగుతాయి ఆవిడ అటువైపు నుంచి. ఖచ్చితంగా అవతల ఇప్పుడు ఇందాక సురేష్ గారు చెప్పింది వాస్తవమే. చంద్రబాబు నాయుడు గారు గౌరవప్రదమైనటువంటి రాజకీయమే చేస్తాడు. కరెక్ట్. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా మాట వినకుండా కొంతమంది ఎమ్మెల్యేలు ఎలా ప్రవర్తిస్తున్నారో మనం చూస్తున్నాం. అలాగే బాధపడి ఉన్నటువంటి వాళ్ళు, హింసించబడ్డటువంటి వాళ్ళు ఎంత కాదన్నా చంద్రబాబు నాయుడు గారు ఎంత మర్యాదగా ఉండమన్నా అందులో రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తి యొక్క చమత్కారం మనకు తెలుసు. ఆయన మాట్లాడుతుంది పొగుడుతున్నట్టు ఉంటుందా, తిడుతున్నట్టు ఉంటుందో కూడా మనకు తెలియదు. మొన్న విప్పులు ఎక్కువైపోయారు అని విప్పుల మీద కూడా వేసాడు కొంచెం సెటైర్ ఆయన. ఆయనకి ఎవరితోటి వాళ్ళని వీళ్ళని అనేది కాదు, ఈ సభ్యుల్ని, అధికార పక్షం సభ్యుల్ని కొన్నిసార్లు ఆయన మందలిస్తున్న పద్ధతి చూడండి ఎలా ఉందో. అవును. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ బాగా తెలుసు. కాబట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే గత సభలో అంటే 14-19 మధ్యలో ఆయన సభని బాయ్కాట్ చేసి వెళ్ళిన తర్వాత ప్రజలు ఆయన్ని పెద్ద ఎత్తున గెలిపించారు. కాబట్టి అదే జరుగుతుందేమో అనేటువంటి భ్రమల్లో కూడా ఉండొచ్చు ఆయన. అసెంబ్లీకి మనం దాదాపు 2 ఏళ్ళు డుమా కొట్టినా కూడా మనల్ని ప్రజలను ఎత్తున పెట్టుకున్నారు కదా అనేటువంటి భావంలో కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే దురదృష్టకరమైన విషయం ఏంటంటే సభకి రాకుండా ఉన్నప్పుడు నైతికంగా కనీసం తీసుకునేటువంటి జీతభత్యాలన్నా త్యాగం చేయాలి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రూపాయి జీతం తీసుకున్నారనేది విన్నాం. మరి ఇప్పుడు కూడా అదే తీసుకుంటున్నారేమో తెలియదు. బట్ మిగతా వాళ్ళందరూ సభకి రాకుండా, ఈవెన్ నాకు తెలిసి